హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ ఇడ్లీ అయితే చూపిస్తానండి. అప్పటికప్పుడు చేసినా కూడా చాలా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎన్నైనా తినేయచ్చు. అసలు ఈ సమ్మర్కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పాలండి. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు గోధుమ రవ్వ వేసి స్టవ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే 3 నిమిషాల పాటు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ చల్లారిన ఈ గోధుమ రవ్వను వేసి అందులోనే 1/4 కప్పు నిన్నటి పెరుగు వేసుకోండి. అంటే ఫ్రెష్ పెరుగు కాకుండా నిన్నటి పెరుగు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే అరకప్పు నీళ్లు వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. మనకి ఈ రవ్వ నానేలోపు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. చూసారు కదా, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, లేదా మీకు పసుపు అనేది ఇష్టం లేదు అనుకోండి, కంప్లీట్ స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ 20 నిమిషాలకి చూస్తున్నారు కదా, మనం వేసిన నీళ్ళని పెరుగుని రవ్వ చక్కగా పీల్చుకొని గట్టిపడింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, మరో 1/4 కప్పు నీళ్లు పోసేసి మనం వేయించుకున్న ఈ పోపును కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాము అంటే ఇడ్లీ పిండి అనేది రెడీ అయిపోతుంది. మనకి టోటల్గా 1 కప్పు ఉప్మా రవ్వకి 1/4 కప్పు పెరుగు, 1/4 కప్పు నీళ్ళు అయితే చక్కగా సరిపోతాయండి. అంతకన్నా ఎక్కువ వాటర్ వేసామనుకోండి మనకి బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ రేకులకి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చూస్తున్నారు కదా. నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ నీళ్లు పోసి మరిగించానండి. ఇప్పుడు పెట్టుకున్న ఈ ఇడ్లీ రేకుల్ని ఇందులో పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదండి, 12 నిమిషాలకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికింది. మీకు ఒకవేళ డౌట్గానే ఉంటే ఒకసారి మూత తీసేసి చేతికి తడద్దుకొని ఒకసారి టచ్ చేసాము అంటే మనకి పిండి పిండిగా అతుక్కోలేదు అంటే ఇడ్లీ అనేది చక్కగా ఉడికినట్టండి. అయినా అవసరం లేదండి, మీరు కరెక్ట్గా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 12 నిమిషాలు ఉడికించారు అంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా వస్తుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు అయితే. చేసుకోవడం ఎంత సింపుల్లో చూడండి. మరి ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు కూడా హెల్తీగా మనం ఎప్పుడూ గోధుమ రవ్వతో ఉప్మా కాకుండా ఇలా ఇడ్లీలు చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ఉంటారు, కమ్మగా తినేస్తారు. అసలు ఈ సమ్మర్కి నేను చెప్పినట్లు బెస్ట్ బ్రేక్ఫాస్టా కాదా చెప్పండి. మరి చూశారు కదా, ఇందులోకి పల్లీ చట్నీనో కారప్పొడో లేదా టొమాటో చట్నీ అయినా కానీ వేసుకొని కమ్మగా తినేయచ్చండి. అసలు కారప్పొడి ఇడ్లీ బెస్ట్గా ఉంటుందండి, ఎందుకంటే మనం అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి చక్కగా సరిపోతుంది. మరి వీడియో నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.